ముంబై నటి జయతేజస్విని కేసులో ఎంతటి వారైనా చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. సచివాలయంలో హోంమంత్రి ఛాంబర్లో కుటుంబ సభ్యులతో సహా తను కలవడానికి వచ్చిన ముంబై నటి జయతేజస్వినికి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. ఇప్పటికే 3 IPS అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని విషయాన్ని హోంమంత్రి అనిత గుర్తు చేశారు. అందుకు ముంబై నటి జయతేజస్విని ప్రభుత్వం హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రి అనితను జయతేజస్విని కోరారు. కేసు ముగిసే వరకు విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని నటి జయతేజస్విని హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, ఎంత లోతైన విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామని అన్నారు. కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని ముంబై నటి జయతేజస్విని తండ్రి హోంమంత్రికి కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హానికి పాల్పడిన పత్రికా ఛానళ్ల గురించి ముంబై నటి జయతేజస్విని హోంమంత్రికి భగవద్గీతను వివరించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లైనా ఇంకా స్వచ్ఛ రాలేదని, ఈ పరిస్థితి మరో ఉదాహరణ అంటూ హోంమంత్రి అనిత